ఇప్పుడు మనం టమాటో రైస్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. టమాటో రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రైస్ 2 కప్స్, నెయ్యి లేదా నూనె 3 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, ఉల్లిపాయలు 2 పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి 4 పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, కరివేపాకు 2 రెమ్మలు, బంగాళదుంప 1 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, క్యారెట్ 1 చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, క్యాప్సికమ్ 1 చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, టమాటా 4 లేదా 5 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, పుదీనా 1/2 కప్, కొత్తిమీర 1/2 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్. టమాటో రైస్ కుక్కర్లో వండుకోవచ్చు, లేదంటే మామూలు గిన్నెలో వండుకోవచ్చు, ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు. ఇప్పుడు నేను మామూలు కుక్కర్లో వండుతాను. కుక్కర్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదా నూనె అయినా ఏదైనా వాడచ్చు, లేదు అంటే నెయ్యి కొంచెం నూనె కొంచెం కూడా వాడుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సేపు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం సేపు వేయించాక చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బంగాళదుంపని, క్యారెట్ని, క్యాప్సికమ్ని వేసుకోవాలి. కొంచెం సేపు ఈ కూరగాయ ముక్కల్ని ఆయిల్లో వేయించుకోవాలి. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. తర్వాత ముక్కలుగా చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసి ఉడికించాలి. మూత పెట్టుకొని టమాటా బాగా ఉడికే వరకు ఉడికించాలి. టమాటా బాగా ఉడికింది కదా, ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాము. బాగా కలుపుకుందాము, కాసేపు వేగనిచ్చి ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. వాటర్ ఎలాగంటే 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. రైస్ ముందుగా నానబెట్టుకుంటే బాగుంటుంది. రైస్ ముందుగా నానబెట్టి ఉంటే గనక వాటర్ తక్కువ పోయాలి, లేదంటే రైస్ ఎక్కువగా ఉడికిపోయి మెత్తగా తయారవుతుంది. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా, ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. మనకు కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలిపి ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ రైస్ని బాగా కలుపుకొని 1/2 స్పూన్ గరం మసాలా పొడి చల్లాలి. ఇప్పుడు బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి. విజిల్స్ వచ్చేసాయి. చల్లారిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. గుమగుమలాడే టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. టమాటో రైస్ పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది.
చాలా న్యూట్రిషియస్ ఫుడ్ కూడా. టమాటో రైస్ రైతాతో కలిపి వడ్డిస్తే ఇంకా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.